ఒకరోజు వానరులంతా కలిసి ఒక వారధి నిర్మిస్తారు. ఆ వారధి పూర్తయిన తర్వాత అందరూ యుద్ధలోకి వచ్చి ఆ వారధిని చూస్తే అది మొత్తం చాలా సన్నగా దృఢంగా అయితే లేదు. అందరూ అప్పుడు మనసులో అనుకుంటారు, మనం వారధి నిర్మించాం కరెక్టే, బట్ అది సన్నగా దృఢంగా అయితే లేదు. మన హనుమంతుడు కానీ జాంబవంతుడు కానీ అది ఒకవేళ ఎక్కితే అదొక పాదం పెట్టగానే విరిగిపోయి మన సముద్రంలో కలిసిపోతాం అన్నప్పుడు అందరూ మనసులో అనుకుంటారు. ఆ వానరులంతా అనుకునే సమయంలోనే మన శ్రీరాముడు వస్తాడు. శ్రీరాముడు వచ్చి ఏమైంది వానరులారా, ఎందుకంత దిగులు చెందుతున్నారు అని అడుగుతారు. ఇప్పుడు వానరులంతా చెప్తారు, మేమంతా కలిసి ఈ వారధిని నిర్మించాం, కానీ మన జాంబవంతుడు హనుమంతుడు ఎక్కితే అది విరిగిపోతుందని చెప్తారు. అప్పుడు శ్రీరాముడు చెప్తారు, మీరంతా నా వెనకరండి, నేను ఫస్ట్ వెళ్తానని చెప్పి శ్రీరాముడు ఎక్కడైతే కాలు పెడతాడో అక్కడ అది దృఢంగా అవుతూ వెళ్తుంది. జాంబవంతుడు శ్రీరాముడితో ఇలా అంటాడు, ఓ శ్రీరామ, మీరు అనుకుంటే ఒక బాణంతో ఇది నిర్మించగలరు కదా, ఎందుకు మాతోని మొత్తం చేపించాలని అడుగుతాడు. అప్పుడు శ్రీరాముడు ఆన్సర్ ఇస్తాడు. ఇప్పుడు శ్రీరాముడు ఇలా అంటాడు, జాంబవంతుడు, మనకు భగవంతుని అనుగ్రహం రావాలంటే మనం కష్టపడాలి, భగవంతుడు అనుగ్రహం ఉండదు. సో కష్టపడాలి, కష్టపడితేనే భగవంతుని అనుగ్రహం ఉంటుంది అని. కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.